వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. మంజీరా ప్రధాన నీటి పైప్ లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా నీరు ఎగసిపడి రోడ్లపైకి ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో సమీపంలోని 2 అపార్ట్మెంట్లలో సెల్లార్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. పార్కింగ్ లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ప్రారంభించారు. భారీ మోటార్ల సహాయంతో సెల్లార్లోని నీటిని బయటకు తోడేశారు. ప్రమాదం కారణంగా మంజీరా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. సిటీలో ప్రయాణాల కోసం ఇప్పటి వరకు ఎక్కువగా ప్రైవేట్ యాప్లపైనే ఆధారపడుతున్నారు. ఆటో, క్యాబ్, బైక్, టాక్సీలను బుక్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర యాత్రి అనే కొత్త యాప్ను తీసుకొచ్చింది. యాప్ను పీపీపీ విధానంలో నిర్వహించనున్నారు. ఈ యాప్లో డ్రైవర్లు రైడ్స్ పొందేందుకు కేవలం నామమాత్రపు చందా చెల్లిస్తే సరిపోతుంది. బైక్ ట్రిప్కు 3, ఆటోకు 5 రూపాయలు, కారుకు 11 రూపాయలుగా నిర్ణయించారు. రోజుకు వాహనాన్ని బట్టి 30 నుంచి 50 రూపాయల వరకు చెల్లిస్తే చాలు. అనంతరం ఎన్ని రైడ్స్ అయినా పొందొచ్చు. ప్రైవేట్ యాప్ల మాదిరిగా 20% కమిషన్ ఉండదు. దీంతో డ్రైవర్స్ కు మంచి లాభం చేకూరనుంది. విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ సిటీ పెరేడ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న జరిగే ఐఎఫ్ఆర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. రాష్ట్రపతి నేడు సాయంత్రం ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. 18న ఉదయం కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్కే బీచ్ లో 18న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, 19న సిటీ పెరేడ్ జరుగుతాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం నేడు జరుగుతోంది. ఈ సందర్భంగా రాజకీయ నేతల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ లో కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎప్పుడూ ప్రజాసేవలో కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భగవంతుడు ఆయనకు పూర్తి ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్ ఇవ్వాలని ప్రార్థించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నేడు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైన సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో జరిగిన మార్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 2వ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1530 తగ్గి 1,54,910కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1400కు తగ్గి 1,42,000కు చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర 2,65,000గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వర్కర్ల సమస్యపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వారికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గిగ్ వర్కర్లకు బలమైన చట్టాలు లేవని, సామాజిక భద్రత, ఇన్సూరెన్స్, వైద్య సౌకర్యాలు లేవని చెప్పారు. కంపెనీలకు జవాబుదారీతనం లేదని దుయ్యబట్టారు. ఇటీవల జన్ సంసద్ లో గిగ్ వర్కర్ల ప్రతినిధులతో భేటీ అయిన వీడియోను ఫేస్బుక్ లో పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా గిగ్ వర్కర్లు మరింత దోపిడీకి గురవుతున్నారని, వారికి భద్రత, గౌరవం కరువైందని అన్నారు. ఈ రంగంలో ఎక్కువగా దళిత, గిరిజన కార్మికులే ఉన్నారని, కుల వివక్ష, అణిచివేత స్పష్టంగా కనిపిస్తోందని రాహుల్ తెలిపారు.
అమెరికాలోని పాతుకెట్ పట్టణంలో ఉన్న డెన్నిస్ ఎం లించ్ ఎరీనా ఐస్ హాకీ స్టేడియంలో భయానక ఘటన చోటు చేసుకుంది. హై స్కూల్ విద్యార్థుల మధ్య ఐస్ హాకీ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాలరీ నుంచి కాల్పులు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా 3 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది కుటుంబ వివాదం కారణంగా జరిగిన దాడిగా భావిస్తున్నారు. నిందితుడు తన కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపి అనంతరం తనను తాను కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటన సమయంలో స్టేడియంలో ఉన్న వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు. మరణించిన వారిలో నిందితుడి భార్య, కుమార్తె ఉన్నట్టుగా తెలుస్తోంది. సినీ ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది. హాలీవుడ్ దిగ్గజ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాబర్ట్ డువాల్ 95 వయసులో వర్జీనియాలోని తన నివాసంలో కన్నుమూశారు. వయసురీత్యా సహజ కారణాలతోనే ఆయన మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 7 దశాబ్దాల కెరీర్లో 140కి పైగా చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. రాబర్ట్ డువాల్ పేరు చెప్పగానే ది గాడ్ ఫాదర్ చిత్రంలోని టామ్ హగెన్ పాత్ర అందరికీ గుర్తొస్తుంది. 1962లో టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన తర్వాత ఎపోకలిప్స్ నౌ, నెట్వర్క్ వంటి చిత్రాలతో తన నటనలో వైవిధ్యాన్ని చాటుకున్నారు. మొత్తం 7 సార్లు ఆస్కార్ నామినేషన్లు పొందిన ఆయన నటనతో పాటు దర్శకత్వంలోనూ తన ముద్ర వేశారు. అంతర్జాతీయ సమాజ అభివృద్ధి కోసం భారత్ శాశ్వతంగా అందిస్తున్న సహాయం చాలా విలువైందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్ర పోషించే సానుకూల మార్పు కొనసాగుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ 2026 సదస్సుకు హాజరయ్యేందుకు న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి రంగాల్లో భారత్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని గుటెరెస్ కొనియాడారు. ఐరాస పీస్ కీపింగ్ మిషన్స్ లో 5,000 మంది భారత సిబ్బంది సేవలు అందిస్తున్నారని తెలిపారు. 2007లో లైబీరియాలో మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్ ను భారత్ అందించిందని గుర్తు చేశారు. T20 వరల్డ్ కప్ లో ఇవాళ 3 ముఖ్యమైన మ్యాచ్లు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు న్యూజిలాండ్, కెనడా మధ్య మ్యాచ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు జింబాబ్వే, ఐర్లాండ్ తలపడతాయి. ఈ మ్యాచ్ ఫలితం ఆస్ట్రేలియా భవితవ్యాన్ని నిర్ణయించనుంది. జింబాబ్వే గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఐర్లాండ్ గెలిస్తే ఆసీస్ కు కొంత ఊరట లభిస్తుంది. కానీ జింబాబ్వే మరో మ్యాచ్ లో గెలిస్తే ఆస్ట్రేలియాకు ఎలిమినేషన్ తప్పదు. సాయంత్రం 7 గంటలకు స్కాట్లాండ్, నేపాల్ మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్ కెనడాపై గెలిస్తే సూపర్ 8 కు చేరుతుంది. ఇప్పటికే శ్రీలంక, భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సూపర్ 8 కు అర్హత సాధించాయి.